ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్. జీరో మేకింగ్ చార్జెస్. అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, నవరాత్రిలో సరస్వతి అలంకరణకి అవతారానికి కూడా ఎంతో ప్రీతికరం కదా. మరి సరస్వతి అవతారం గురించి, అలంకరణ గురించి, ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. సరస్వతీదేవి అంటే మనకి గుర్తొచ్చే పదం విద్య. అయితే ఈ విద్య అన్నది ప్రపంచంలో ఏ జీవికి కూడా అవసరం లేదు, కానీ మనిషికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇతరత్ర జీవులు వాటి పోషణ కోసం కానీ, లేకపోతే వాటి పిల్లల పోషణ కోసం కానీ విద్యతో సంబంధం ఉండదు. అవి అలా వస్తూ ఉంటాయి ప్రకృతిలో. అమ్మ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఏదో ఒక పదార్థాన్ని సేవిస్తూ ఉంటాయి, బ్రతుకుతాయి, వెళ్ళిపోతాయి. పుణ్యం చేసుకునే అవకాశం ఉండదు, బుద్ధితో మెలగాలి అనే అవకాశం ఉండదు. అటువంటి సందర్భాలు అవును రావు. కానీ మనిషికి మాత్రము బుద్ధితో ముందుకి వెళ్ళాలి. ఈ జన్మలో ఎన్నో మంచి కర్మలు చేయగలగాలి, పుణ్యం చేసుకోవాలి. అందుకని మనిషి జన్మ వస్తుంది. ఎంతో పుణ్యం చేసాం, పుణ్యము పాపము రెండు ఉన్నాయి కాబట్టి మనిషి జన్మ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండాలి అంటే విద్య ఉండాలి. కాబట్టి ఇక్కడ ముందుగా మనం విద్య అంటే చిన్నప్పటి నుంచి అందరికీ విద్య ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచే వేసేస్తున్నారుగా స్కూళ్ళల్లో. కాబట్టి ఆ విద్య అన్నది కాదు, అది ఖచ్చితంగా మనకి కావాలి. మనం ఉన్నత చదువులు చదువుకోవడానికో, ఉద్యోగం కోసమో, పొట్ట నింపుకోవడానికి. కానీ ఇది కాకుండా సరస్వతి రూపం చూసిన వెంటనే ఏ విద్య వల్ల అయితే ఈ మనిషి జన్మ వచ్చినందుకు దానికి సార్థకత కలగాలో అటువంటి విద్యను అమ్మని మనం కోరుకోవాలి. బాహ్యంగా కనిపించే విద్యలు ఏముంది, మనం 1-2 సార్లు చదివితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ బుద్ధి ప్రచోదనం కావాలన్నా అమ్మ దయ ఉండాలి. కానీ అవి పెద్దగా కష్టం కాదు అని అంటారు ఏ విద్యలైనా. ఈ ఏదైతే తెలుసుకోవడం అంటే విద్య అంటే తెలుసుకోవడం, చదువు అంటే ఏమిటి, తెలుసుకోవడం అంతే కదా. పుస్తకాలలో కూడా మనం ఇది తెలుసుకుంటున్నాం. ఏది తెలుసుకుంటే మనిషి ఉన్నత మార్గాన్ని అధిరోహిస్తాడు, అది అసలైన విద్య. అందుకే సరస్వతీదేవి యొక్క ఆరాధన అందరికీ కావాలి, కేవలం విద్యార్థులకి మాత్రమే కాదు. ఏది తెలుసుకుంటే మనిషిగా ముందుకు వెళతాం. మనం వెళ్ళిపోయేంత వరకు కూడా సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. అయిపోయింది కదా ఇంకా నేనేం చదువుకుంటాను అనడానికి లేదు. చదువు మాత్రమే కాదు, ఇక్కడ విద్య అంటే జ్ఞానం కూడా, అనేక రకాలమైన జ్ఞానాలు. అవును. అయితే ఇక్కడ సరస్వతీదేవికి సంబంధించి ఇంకొక అద్భుతమైన విషయం కూడా మనకి అమ్మ రూపం చెప్తుంది. సరస్వతీదేవి రూపాన్ని చూసినట్లయితే ఆవిడ కుడి చేతిలో అక్షమాల అలాగే జపమాల పట్టుకుంటారు, ఎడమ చేతిలో ఆవిడ పుస్తకం పట్టుకుంటుందట. అంటే సాధారణంగా కుడివైపు ఉన్నది ఆ వస్తువుల యొక్క ప్రాముఖ్యత కొంచెం ఎక్కువ అంటారు, ఎడమ వైపు ఉన్న వాటి కన్నా అలా అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకి ఆవిడ ఏం నేర్పిస్తున్నారు, రూపం నుంచే పుస్తకాలు అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న చదువులు ఏవైతే ఉన్నాయో అది మన సంపాదన కోసం, లేకపోతే మన జీవితం సాగడం కోసం, వాటికన్నా అక్షమాల జపమాల అవి ఎక్కువ. అంటే చదువుకోకుండా జపం చేసుకుంటూ కూర్చోవాలన్నది కాదు. ఈ ఆధ్యాత్మిక విద్య మనకి వేదం ఏం నేర్పిస్తుంది, ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అంతేగాని మనకు అందులో మళ్ళీ సోషల్ అని, సైన్స్ అని, మ్యాథ్స్ అని ఉండకపోవచ్చు. కానీ వేదం అన్నది మనిషి ఎలా బ్రతకాలో సబ్జెక్ట్ వైజ్ గా ఉండకపోవచ్చు, కానీ ఆ వేదంలో అనేక రకాలైన నిక్షిప్తంగా విద్యలు, జ్ఞానాలు ఉన్నాయి కదండి. అవును. అందుకని ఇప్పుడు ఆ జపమాల అనేటప్పటికీ, అక్షమాల అనేటప్పటికీ భగవంతుని యొక్క ధ్యాసలో ఉంటే భగవంతుడు ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. భగవంతుడు ఏం అంటే ఏ రకంగా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడం అలవాటు అవుతుంది. అంటే ఏంటి, వేదం మనకి ఏం చెప్పిందో అలా బ్రతుకుతున్నాం, సనాతన ధర్మం ఏం చెప్పిందో అలా బ్రతుకుతున్నాం. అంటే ఉన్నత మార్గానికి వెళ్ళిపోతాం. అది చాలా ముఖ్యము. దీనికన్నా ఇది ముఖ్యం కాదని కాదు, సరస్వతి రూపమే ఆ విషయాన్ని చెప్తుంది. అంటే ఎంత బాగా చదువుకున్నాం అన్నది కాదు, ఎంత విద్య మన దగ్గర ఉన్నా, ఎన్ని డిగ్రీలు లేకపోతే పిహెచ్డీలు ఉన్నా, మనిషిగా ఏమి తెలుసుకోవాలి అన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకే సరస్వతీదేవి ఏ అనుగ్రహాన్ని ఇస్తోంది, ఏమి ఇవ్వాలి, మొదటి లక్షణం ఏమిటి అంటే విద్యతో పాటు వినయం ఉండాలి. ఇది అడగాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చదివేసుకుంటాం, దానికేముంది, బోల్డన్ని కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ ఒకసారి ఆ విద్య వచ్చినప్పుడు, ఒక ఉన్నత అధికారంలోకి వెళ్ళినప్పుడు, బాగా డబ్బు వచ్చినప్పుడు, ఈ ధనం అన్నది అలాగే విద్య అన్నది ఇవన్నీ ఒక్కసారి మనిషి పతనానికి కారణమైపోతూ ఉంటాయి. నాలా చదువుకున్న వాళ్ళు లేరు, అసలు నాకున్నంత విద్య ఎవరికీ లేదు,
నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు అని ఎప్పుడైతే వినయం లోపించి అహంకారం ఉంటుందో అయిపోయింది, పతనం అయిపోతుంది. ఆ విద్య మనకి కూడా పనికిరాదు, ఆ విద్య ఎవరికీ పనికిరాదు, అది భయంకరంగా మారిపోతూ ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి మనం సినిమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు ఎన్నో నేర్చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఏవేవో తయారు చేసేస్తుంటారు, చాలా ప్రమాదకరంగా ఉంటుంటాయి ప్రయోగాలు. అయితే వాళ్ళకి విద్య లేదా? ఓళ్ళంత విద్య ఉంది, వినయం లేదు కదా. కాబట్టి ఆ విద్యని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకని అమ్మ అంటుంది ఆ రూపంలోనే, బాహ్య ప్రపంచానికి సంబంధించిన పుస్తకాల కన్నా భగవద్ దృష్టి, దృష్టి అంటే భగవంతుడిని చూడటం కాదు, భగవంతుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోగలడు. అటువంటి విద్య ఉంటే అద్భుతంగా ఉంటుంది జీవితం. అలా లక్ష్మీదేవిని కానీ సరస్వతీదేవిని కానీ ప్రాధేయపడినప్పుడు ఏవి కావాలో, అంటే బయటికి డబ్బు లేకపోతే చదువు అని కాకుండా ఏవి కావాలో అమ్మ అటువంటి వినయంతో కూడుకున్న విద్య ఇస్తుంది. అవివేకం అన్నది ఉండదు. అందుకే అంటారు విద్యా భోగకారి అంటారు. అన్ని భోగాలు విద్య ఉన్న వాళ్ళకి ఉంటాయట. పోతన గారి దగ్గర ఎంతో విద్య ఉంది, కాళిదాస్ గారి దగ్గర ఎంతో విద్య ఉంది. ఎంత ధనం ఉంది అన్నది ఎవరికీ తెలియదు. రామదాస్ గారు, అన్నమయ్య గారు, త్యాగయ్య గారు అంతే కదా, వాళ్ళ కీర్తనల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని వాళ్ళు అలా. కాబట్టి వాళ్ళందరికీ లక్ష్మీ అనుగ్రహం ఉంది, సరస్వతి అనుగ్రహం ఉంది. వాళ్ళు అనుభవించిన భోగం, భోగం అంటే మళ్ళీ హాయిగా ఆడంబరాలు కాదు, అంతఃపురాల్లో బ్రతికారా అంటే కాదు, కానీ వాళ్ళు ప్రతి క్షణం ఆనందంగా ఆస్వాదిస్తూ అమ్మవారినో అయ్యవారినో స్మరించుకుంటూ అద్భుతంగా పాడుకుంటూ లేకపోతే రచనలు చేసుకుంటూ భోగాన్ని అనుభవించారు. కానీ మన భోగం అది కాదు కదా. మన భోగం అంటే ఇంకేవేవో కోరుకుంటూ ఉంటాం. కాబట్టి విద్య ఉన్నవాడు అసలైన భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. విద్య బంధుజనోహ అంటారు. విద్య ఉన్న వాళ్ళకి అందరూ బంధువులే. అంటే మనం సంబంధాలు బట్టి బంధువులు ఉంటారు కదా, అత్త కొడుకని, మాయ కొడుకని, పిన్ని కూతురని. విద్య ఉన్న వాళ్ళకి ప్రపంచం అంతా బంధువులే. ఎందుకు అంటే మహాజ్ఞాని వస్తున్నప్పుడు ఎవరు మాట్లాడాలి అని అనుకోరు, అంతే కదా. కంచి పరమాచార్య స్వామి అలా నడిచి వెళుతుంటే అందరూ ఒక్కసారైనా చూస్తే బాగుండు, ఒక్కసారైనా అలా కాళ్ళ మీద పడిపోతే బాగుండు అని అనుకునేవారు. కారణం ఏమిటంటే ఆయనకున్న విద్య అటువంటిది. కాబట్టి విద్య ఉంటే అలా అందరూ బంధువులు ఉంటారట. ఇప్పుడు సరస్వతి అలంకరణ రోజు మనం ఏదైనా మంత్రం చెప్పిస్తే కానీ, బీజాక్షరం చెప్పిస్తే కానీ, అట్లా మంత్రోపదేశం లేకుండా చేయొచ్చా ఏదైనా, లేకపోతే ఏదైనా పర్టికులర్ మంత్రం పిల్లలతో చేత చెప్పించడం, బికాస్ జపం చేయడం మంచిది అంటున్నారు కదా. అవును. అయితే ఇక్కడ మనం కొన్ని మంత్రాలు గురుముఖత నేర్చుకోవాలి. అవి అలా నేర్చుకుంటేనే వాటికి ఉన్న ఫలితం అలా ఉంటుంది. అయితే కొన్ని మంత్రాలు అంటే మనకు అటువంటి అవకాశం లేనప్పుడు సరస్వత్యై నమః అనుకుంటే చాలు. సరస్వతీదేవిని స్మరించుకుంటూ మనము ఏ మంత్రం చెప్పుకున్నా పర్వాలేదు. అమ్మవారికి సంబంధించి అష్టోత్తరాలు అని మనకు ఉంటూ ఉంటాయి కదా, శతనామావళ్ళు అని ఉంటుంటాయి. అందులో సరస్వతీ నామానికి సంబంధించి బోల్డ్ అనే నామాలు ఉంటూ ఉంటాయి మనకి. అందులో ఏ నామం మనం పట్టుకున్నా పర్వాలేదు. కాకపోతే విశేషంగా ఒక మంత్రము అనేటప్పటికీ అది ఎప్పుడైనా గురుముఖతగా నేర్చుకుంటే చదువుకోవచ్చు. అలా ఏమీ తెలియదు అంటే గనక ఏమీ లేదు. సరస్వతి అనే పదం అందరికీ తెలుసు కాబట్టి ఓం సరస్వత్యై నమః అనేస్తే సరిపోతుంది. చక్కని విద్య వస్తుంది, విద్యతో పాటు వినయం వస్తుంది, వినయంతో పాటు వివేకం వస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే విద్య ఎంత ఉంటే అంత మనలో రెట్టింపు అవుతూ ఉంటుంది. ఆ విద్యని పంచిపెట్టినప్పుడు విద్యా ప్రవాహం ఉండాలి. సరస్వతి నది అని అంటుంటాం కదా, ఇప్పుడు సరస్వతి నది ఎక్కడ కనిపించదు మనకి, అంతర్వాహినిగా ఉంటూ ఉంటుంది మనకి త్రివేణి సంగమంలో. ఎక్కడుంది నది అంటే మనం రెండు చూస్తూ ఉంటాం. గంగా, ఇది గంగా అంటారు, అది ఏమైనా అంటారు. చూస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది నది యొక్క రంగుని బట్టి. కానీ సరస్వతి నది అంటే ఇప్పుడు ఎక్కడ కనిపించదు మనకి. ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఉండేది అంతర్వాహిని అంటారు, బట్ అది కనిపించదు. విద్య, ఆ వినయము, వివేకము ఇవి కనిపించవు. అంటే అసలైన విద్య ఏదైతే ఉందో బయటికి కనిపించదు, కానీ అవి అలాగా అంతర్వాహినిగా సరస్వతీదేవి యొక్క స్వరూపమైన నది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో వాటి ప్రవాహం ఉండాలి. నాకేమైనా మంచి విషయాలు తెలుసు అంటే నేను నలుగురికి చెప్పగలగాలి. నాలోనే దాచుకుంటే నా విద్య పెరగదు. డబ్బు అలా కాదు కదా, 100 ఉంటే 50 ఇచ్చేస్తే 50 ఉంటాయి నా దగ్గర. కానీ విద్య అలా కాదు. ఎంత ఉంటే నేను ఎంత ఇస్తే అంత నాకు మళ్ళీ ఆ ధారణా శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నాకు ఏం తెలుసో మళ్ళీ నేను మననం చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు ఇంకా ఆ విద్య మీద పట్టు వస్తుంది, అవతల వాళ్ళకి కూడా నా విద్య వస్తుంది. కాబట్టి విద్య ఎప్పుడూ భారం కాదు. మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయంటే చాలా బెంగ పెట్టుకుంటాం. దొంగళ్ళు వచ్చేస్తారా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలా, లేకపోతే ఎక్కడ దాచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి.
విద్యతో అస్సలు అటువంటి బెంగలు ఉండవు. విద్య ఎంత ఉంటే అంత మంచిది, ఎంత పంచి పెడితే, ఎంత ప్రవాహం ఉంటే సరస్వతీదేవి అనుగ్రహం అంత ఉంటుంది. కాబట్టి పోతన గారైనా కాళిదాస్ గారైనా అప్పట్లో ఇలా కాదు కదా, నేను నా రచన అమ్మితే ఎంత వస్తుంది, లేకపోతే ఎంతమంది ఛానల్స్ వాళ్ళు వచ్చి కవరేజ్ చేస్తారు అన్నది ఉండేది కాదు. మరి వాళ్ళు ఆనందం కోసం అలాగే లోక కళ్యాణం కోసం అందిస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళ జీవితాలు నిదర్శనం. నేటికి ఎన్నో అంటే సంవత్సరాలు దాటిపోయినా వాళ్ళని మనం గుర్తుకు తెచ్చుకుంటాం. కరెక్ట్, వెల్ సెట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.